హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దశరథ ఫ్రమ్ అలా ఆంధ్రప్రదేశ్. గత 24 గంటల్లో 98,048 శాంపిల్స్ టెస్ట్ చేస్తే దాంట్లో 12,768 మంది కోవిడ్ పాజిటివ్ ఉన్నట్లు రిపోర్ట్స్ వచ్చాయి. 98 మంది ఈ కోవిడ్ వ్యాధి వల్ల ఈ ఒక్క రోజులో మృతి చెందారు. పాజిటివిటీ రేటు ఈ 24 అవర్స్లో అయితే 13.02. బెడ్స్ అవైలబిలిటీ రోజువారీగా ఇంకా పెరుగుతూ ఉంది అన్ని హాస్పిటల్స్లో. ఐసీయూ బెడ్స్ 6,070 బెడ్స్, టోటల్లో 4,488 బెడ్స్ ఆక్యుపై ఉన్నాయి. 1,582 బెడ్స్ ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా బెడ్స్ విత్ ఆక్సిజన్ లైన్స్ ఫ్రీగా అన్ని జిల్లాల్లో అవైలబుల్ ఉన్నాయి. 7,270 బెడ్స్ అవి అందుబాటులో ఉన్నాయి. ఇంకా మామూలు బెడ్స్ అంటే ఆక్సిజన్ లైన్స్ లేనటువంటి బెడ్స్ సంఖ్య చూస్తే టోటల్ 16,065 బెడ్స్ ఉంటే దాంట్లో కేవలం 4,357 బెడ్స్లో పేషెంట్స్ ఉన్నారు. మిగతా అన్ని బెడ్స్ ఖాళీగానే ఉన్నాయి. కోవిడ్ కేర్ సెంటర్స్లో మళ్ళీ ఉన్నటువంటి పేషెంట్ సంఖ్య తగ్గింది. 14,472 మంది కోవిడ్ కేర్ సెంటర్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. అంటే రోజువారీగా డిశ్చార్జెస్ ఎక్కువ ఉంటాయి, అడ్మిషన్స్ తక్కువ. ఉదాహరణగా ఇవాళ కోవిడ్ కేర్ సెంటర్లో 1,613 మంది డిశ్చార్జ్ అయ్యారు. 1,131 మంది అడ్మిట్ అయ్యారు. అంటే 500 తక్కువ మంది అడ్మిట్ అయ్యారు. కాబట్టి రోజువారీగా కోవిడ్ కేర్ సెంటర్స్లో బెడ్స్ అవైలబిలిటీ ఇంకా పెరుగుతూ ఉంది. ఆక్సిజన్ నేను మొన్న మీ దృష్టికి తీసుకొచ్చాను. ఇప్పుడు అంతగా రిక్వైర్మెంట్ లేదు కాబట్టి 590 టన్నులు మన అలొకేషన్ ఉన్నా కూడా ఈ ఒక రోజులో మనం 443 టన్నులు మాత్రం డ్రా చేశాం. ఎందుకంటే ఇప్పుడు రోజువారీగా ఉన్నటువంటి రిక్వైర్మెంటు తగ్గింది కాబట్టి. అంతకుముందు మనం దాదాపు కొన్ని రోజులు అయితే 800 టన్స్ కూడా డ్రా చేసిన సందర్భాలు ఉన్నాయి. కన్జంప్షన్ కూడా 640 టన్ వరకు ఉండేది. ఇది కంటిన్యూస్గా తగ్గించి ఈ స్థాయికి ఇప్పుడు మనం రావడం జరిగింది. కాల్స్ కూడా దాదాపు అదే రేంజ్లో ఇప్పుడు స్టేబుల్ అవుతున్నాయి. 104కి వస్తున్నటువంటి కాల్స్ నిన్న అయితే 3,838 కాల్స్. దాంట్లో కూడా 1,744 కాల్స్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ కోసం, 942 కాల్స్ కోవిడ్ టెస్టుల కోసం, 420 కాల్స్ టెస్ట్ రిజల్ట్స్ కోసం, 575 కాల్స్ హాస్పిటల్ అడ్మిషన్ కోసం. తక్కువ మంది హోమ్ ఐసోలేషన్ ఉన్నా కూడా ఇప్పుడు 104లో ఏదైతే డాక్టర్స్ రిజిస్టర్ అయి ఉన్నారు 4,800 మంది డాక్టర్సు, దాంట్లో దాదాపు 900 మంది స్పెషలిస్ట్ ఉన్నారు. వాళ్ళు ఈ ఒక రోజులో 21,742 కాల్స్ అంటే హోమ్ ఐసోలేషన్లో ఉన్నటువంటి పేషెంట్స్తో మాట్లాడుకొని వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కనుక్కొని వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఈ 21,742లో 20,817 కాల్స్ హోమ్ ఐసోలేషన్లో ఉన్నటువంటి పేషెంట్స్ వాళ్ళతో మాట్లాడుకోవడం జరిగింది. ఇక ఈ వ్యాక్సినేషన్ విషయానికి వస్తే అంతకుముందు డీటెయిల్స్ మీకు ఇవ్వడం జరిగింది. నిన్న సాయంత్రానికి
ఒకటి అంటే మనం రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఈ 1 కోటి డోసెస్ ఫిగర్ సాధించడం జరిగింది. మొత్తం కలిపి 1,82,648 డోసెస్ మనం నిన్నటికి అడ్మినిస్టర్ చేశాం. వ్యాక్సిన్ అవైలబిలిటీ ఓవరాల్ పొజిషన్ మనం చూసుకుంటే 25,35,189 మంది బోత్ డోసెస్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇంకా ఫస్ట్ డోసు తీసుకున్నటువంటి వాళ్ళు 50,12,270 మంది ఉన్నారు. ఇంకా ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి స్టాక్ పొజిషన్ చూసుకుంటే నిన్న సాయంత్రానికి అది ఇప్పటికీ ఇంకా అది కూడా అయిపోయి ఉంటుంది. నిన్న సాయంత్రం మన దగ్గర 90,470 డోసెస్ కోవిషీల్డ్, 1,58,530 డోసెస్ కోవాక్సిన్ ఉన్నాయి అంతే. సో అవి ఈ కోవిషీల్డ్ ఇవాళ ఉండేది 90,000 మాత్రం కాబట్టి ఇవాళ వ్యాక్సినేషన్లో పూర్తిగా యూటిలైజేషన్ జరిగి ఉంటుంది. కోవాక్సిన్ ఏదైతే 1,58,530 ఉన్నాయి అది జిల్లా వారీగా ఆ కలెక్టర్ అసెస్మెంట్స్ చేసుకుంటున్నారు. అంటే వాళ్ళకి సెకండ్ డోసు కోసం కోవాక్సిన్ అవసరం ఉందా లేకపోతే ఫస్ట్ డోస్కి ఏమైనా ఉపయోగించుకోవచ్చా. ఎందుకంటే జూన్ నెల ఓవరాల్ ఫుల్ మంత్ మనం చూసుకుంటే మనం 3,33,270 మంది కోవాక్సిన్ సెకండ్ డోసు 30th జూన్ లోపల ఇవ్వాలి. అంటే ఎవరికి వాళ్ళకి 4 వీక్స్ ఎప్పుడు పూర్తి అయితే దాన్ని బట్టి మనం సెకండ్ డోసు ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో ఆ 3,33,270 మందిలో మనం ఇప్పటికీ 17,036 మందికి సెకండ్ డోస్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇంకా 3,16,234 మందికి కోవాక్సిన్ తీసుకున్న వాళ్ళకి సెకండ్ డోస్ మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాన్ని బట్టి ఏదైతే ఈ 1,58,530 డోసులు ఉన్నాయో ఆ కలెక్టర్ అసెస్మెంట్ చేసుకొని ఉపయోగించుకుంటారు. 90,460 కోవిషీల్డ్ డోసు అయితే ఉన్నాయో అది ఇవాళ కూడా మొత్తం స్టాక్ ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటుంది. టోటల్ మనం పిక్చర్ చూసుకుంటే 45+ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళు, ఎందుకంటే మన రాష్ట్రంలో మనం గవర్నమెంట్ సప్లై వరకు 18 to 44 చేయట్లేదు కాబట్టి 45+ డేటా ఇంపార్టెంటు. మొత్తం కలిపి 45 వయసు దాటినటువంటి వాళ్ళు 1,33,07,889 మంది ఉన్నారు. దాంట్లో ఫస్ట్ డోస్ తీసుకున్నటువంటి వాళ్ళు 61,76,447 మంది, అంటే 46.41% కవరేజ్తో మనం ఈ 45+ వాళ్ళని వ్యాక్సినేట్ చేయగలిగాం. ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి స్టాకు ఏదైతే కోవిషీల్డ్ కోవాక్సిన్ కలుపుకొని 2,48,990 డోసులు ఏది ఉన్నాయో అది కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫస్ట్ ఫోర్ట్నైట్ ఆఫ్ జూన్లో మనకి ఇండికేట్ చేసింది 8,76,870 డోసెస్. అది ఇంకా ఎప్పుడు వస్తే లేకపోతే అంతకంటే ఎక్కువ ఒకవేళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సప్లై ఇస్తే దాన్ని బట్టి ఇప్పుడు మనం ఈ వ్యాక్సినేషన్ షెడ్యూల్ ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ వ్యాక్సినేషన్లో ఏదైతే మనం 45+ వాళ్ళకి వ్యాక్సిన్ చేయాలి అనేది నిర్ణయం తీసుకున్నాం, దాంట్లో ఎవరైతే స్టూడెంట్స్ విదేశాలకి వెళ్తూ ఉన్నారు లేకపోతే బయట వేరే వేరే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, అటువంటి వాళ్ళు అబ్రాడ్ వెళ్ళడానికి వ్యాక్సినేషన్ అవసరం అనేది ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. దానివల్ల అటువంటి కేసెస్ బిలో 45 ఉన్నా కూడా వాళ్ళకి వ్యాక్సినేషన్ చేయాలనేది మొన్న సీఎం గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు నిన్న కలెక్టర్స్ అందరికీ కూడా ఆదేశాలు జారీ చేశాం. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన ఫర్దర్ నోటిఫికేషన్ అందుకోండి. థ్యాంక్ యూ. మీ దశరథ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. జై హింద్.